ఒక అబ్బాయి బాధపడుతూ ఉండడం తన తల గమనిస్తుంది. ఎందుకు బాధపడుతున్నావు అని అంటే, నాకు ఎవరు వాల్యూ ఇవ్వడం లేదు, నన్ను తక్కువడని హేళన చేస్తున్నారని అంటుంది. దానికి ఆ అమ్మ మన బీరువాలో ఉంటున్న ఆ పాత వాచ్ పట్టుకుంటా అంటుంది. ఆ వాచ్ పట్టుకెళ్ళి ఒక దుకాణ షాప్లోకి చూపిస్తే దీనికి ఒక 200 వస్తుందని అంటాడు. అయితే దీన్ని ఇప్పుడు ఒక నగల వ్యాపారి దగ్గర తీసుకెళ్ళని అంటుంది. అదే వాచ్ నగల వ్యాపారి దగ్గర తీసుకెళ్తే దీనికి 500 ఇస్తాను అని అంటాడు. అయితే ఆ అబ్బాయి ఈసారి ఉజ్వల్ అమ్మేవాడి దగ్గర తీసుకెళ్ళి అంటాడు. దానికి ఆ వాచ్కి 1000 రూపాయలు ఇస్తానని ఆ ఉజ్వల వ్యాపారం అంటాడు. కంపెనీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కనుక్కుంటా అని అంటే, అక్కడికి వెళ్ళి చూపిస్తే ఈ వాచ్కి మేము 2000 ఇస్తామని అంటాడు. అంటే అదే సందర్భంలో ఆ ఓనరు చూస్తాడు వాచ్ని. చూసి ఈ వాచ్ చాలా పురాతనమైనది, దీనికి మేము వెలకట్టలేము అని అంటాడు. అది వచ్చి వాళ్ళ తల్లికి చెప్తాడు. అమ్మ, నేను ఫస్ట్ ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్తే ఇంత రేటు చెప్పాడు, తర్వాత షాప్ దగ్గరికి వెళ్తే అలా దీని విలువ పెరుగుతూ వచ్చింది అని అంటాడు. దానికి ఆ తల్లి ఆలోచిస్తూ, చూసావా నాయన, మనము ఎక్కడైతే విలువ లేదని బాధపడతామో అక్కడ ఉండడం కన్నా మనకి విలువ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఉండడం మంచిది. నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర నీకు విలువ లేదని బాధపడద్దు. నీ విలువ తెలిసిన వాళ్ళు నీ విలువను పెంచుతారు, అది గమనించుకో అని చెప్తుంది. అది ఆ అబ్బాయికే కాదు, మనందరికీ వర్తిస్తుంది. అర్థమైంది అనుకుంటాను.